ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసే వ్యాఖ్యలు తరచుగా తీవ్ర దుమారం రేపుతాయి. ఆయన అనాలోచితంగా మాట్లాడే మాటలు తీవ్ర విమర్శలకు గురిచేస్తాయి. తాజాగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడిన మాటలు ఏపీ రాజకీయాల్లో సంచలనం కలిగించాయి. పిఠాపురంలో పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించినవేనని పార్టీ కార్యకర్తలతో పాటు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఇతర పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. విశ్వాసం లేని వ్యక్తులలో నాగబాబు నెంబర్ 1 అంటూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ గెలుపులో జనసేన ఎంత పని చేసిందో స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన అనుచరులు అంతే స్థాయిలో పనిచేశారు. వాస్తవానికి ఈ స్థానం నుంచి వర్మ పోటీ చేయాలి అనుకున్నప్పటికీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్కు సీటును కేటాయించారు. వర్మ తన సీటును పవన్ కోసం త్యాగం చేశారు. ఎన్నికల్లో విజయం తర్వాత ఈ విజయం జన సైనికులది, ఈ విజయం వర్మదంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రశంసల్లో ముంచెత్తారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు అన్నదమ్ములిద్దరూ వర్మను నెత్తిన పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మను తొక్కేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు వినిపించాయి. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే తనకు ప్రోటోకాల్ ఇబ్బంది వస్తుందని ఆయనకు పదవి రాకుండా చేశారనే చర్చలు జరిగాయి. అటు పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ పదవి ఆయనకే ఇస్తామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 సార్లు ఎమ్మెల్సీల నియామకాలు జరిగినా వర్మకు పదవి ఇవ్వలేదు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయనను మంత్రిని కూడా చేస్తారనే ప్రచారంతో పిఠాపురంలో వర్మ అనుచరులు కోపంతో ఊగిపోతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమనే చర్చ జరుగుతుంది. అటు నాగబాబు కర్మ కామెంట్ పై వర్మ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు తన గురించి అని చర్చ జరుగుతుందని, అటువంటి కామెంట్స్ ను పట్టించుకోనని చెప్పారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అన్యాయం చేస్తారనుకోవడం లేదన్నారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగానే తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేకపోవచ్చు అన్నారు. ఇందులో పెద్ద విషయమేమీ లేదన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు మీద తనకు నమ్మకం ఉందన్నారు.